దేవుని వాక్యం వినాలని చేరవచ్చిన ప్రియులందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో ప్రేమ వందనాలు. మరి ప్రభు మనం ప్రేమించి మంచి సమయాన్ని ఇచ్చాడు. ఈ సమయంలో లేవీకాండం 23వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు చదువుకొని కొన్ని సంగతులు మనం ధ్యానం చేద్దాం. లేవీకాండం 23వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. నా నియామక కాలములు ఇవి. 6 దినములు పని చేయవలెను. వారము 7వ దినము విశ్రాంతి దినము. అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు. మీ సమస్త నివాసముల యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినము. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దయాళుడు అయిన మా ప్రియ ప్రభువా, మమ్మల్ని ప్రేమించి మరొక దినాన్ని అనుగ్రహించి ఈ సాయంత్రం వేళ మరి ఒక స్థలములో మేము కూడుకొని మీ వాక్యం వినే అవకాశం లేకపోయినా మీరు అనుగ్రహించిన ఈ యొక్క టెక్నాలజీ ద్వారా జూమ్ కాన్ఫరెన్స్లో ఇలాగూ దేవుని వాక్యం అందించే కృప మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మీరు అనుగ్రహించిన లేఖన భాగమును దీవించమని యేసు ప్రభువు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రియ రక్షకుడు తన ప్రజల పట్ల కలిగి ఉన్న ఆసక్తి, తన ప్రజల పట్ల కలిగి ఉన్న ఉద్దేశము ఈ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు సుమారు 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో బానిసలుగా ఉన్నారు. వారు బానిసలుగా ఉన్న కాలంలో వారికి ఎలాంటి సంతోషం లేదు, వారికి ఎలాంటి ఆనందం లేదు, వారికి ఎటువంటి పండుగలు లేవు. వారు మూలుగుతూ ఉన్నారు, మొరపెడుతూ ఉన్నారు, దెబ్బలు తింటూ ఉన్నారు, శ్రమ పడుతూ ఉన్నారు, దెబ్బలు తింటూ ఉన్నారు. వారు ఎన్నో బాధలు పడుతూ ఉండగా వారి మూలుగు, వారి మొర్ర ప్రభు విన్నట్లుగా మనము నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనం చూడగలం. అలా విని మరి గొర్రెపిల్ల రక్తంలో వారిని విమోచించాడు. ఎర్ర సముద్రం పాయలుగా చేసి వారిని నడిపించాడు. వారు దేవుని ప్రజలుగా అరణ్యంలో కొనసాగుతూ ఉంటుండగా, ప్రయాణం చేస్తూ ఉండగా వారిని అనేక రీతులుగా కాపాడాడు. 40 సంవత్సరాలు వారికి చక్కగా మరి వారి బట్టలు మాయలేదు, చిరిగిపోలేదు, వారు కాలు వాయలేదని వ్రాయబడింది. వారు దేవుడు అనుగ్రహించి పరలోక మన్నాను భుజించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు వారిని పగలు మేఘస్తంభములో, రాత్రి అగ్నిస్తంభంలో కాపాడాడు. ఒకరోజు దేవుడైన యెహోవా మోషేని పిలిచి ఇలాగ సెలవిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మోషేకి తెలియదు, దేవుని ప్రజలకు తెలియదు. ఇది దేవుని సంకల్పం. తన ప్రజలు పండుగలు చేయాలి. పండుగ అనగానే ఆనందం కదా, వారి హృదయాలలో ఆనందం లేదు, విషాదమే కదా. కాబట్టి దేవుడే తన ప్రజల్ని ప్రేమించి పండుగలు వారికి అనుగ్రహిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే వారి జీవితాలలో ఏమాత్రము కూడా సంతోషము లేని స్థితి ఉండకూడదు అన్నమాట. వారు తమ జీవితకాలం అంతా హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. వారు ఏమాత్రం కూడా అన్హ్యాపీగా ఉండకూడదు. అది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని వారికి 7 పండుగలు దేవుడైన యెహోవా వారికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ 7 పండుగలు మనం చూసినప్పుడు ఆ 7 పండుగలు 23వ అధ్యాయంలో లేవీకాండం వరుసన మరి 36వ వచనం వరకు అక్కడక్కడ 7 పండుగలు ప్రస్తావించాడు. ఆ 7 పండుగలు కూడా నేను మీ దృష్టి తెస్తాను. 23వ అధ్యాయము 5వ వచనంలో పస్కా పండుగ,
ద ఫీస్ట్ ఆఫ్ పాస్ ఓవర్ అంటారు. పస్కా పండుగ 23వ అధ్యాయం 5వ వచనములు ఇచ్చాడు. ఆ తర్వాత 23వ అధ్యాయం 6, 7 వచనాలలో పులియని రొట్టెల పండుగ ఇచ్చాడు. ద ఫీస్ట్ ఆఫ్ అన్లీవెన్డ్ బ్రెడ్, పులియని రొట్టెల పండుగ. ఆ తర్వాత 23వ అధ్యాయంలోని 9 నుండి 14 వచనాలు మనం గమనిస్తే ప్రథమ ఫలముల పండుగ అనేది ఇచ్చాడు. అంటే ద ఫీస్ట్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్స్ అంటారు. 4వ పండుగ 15 నుండి 17 వరకు ఉంది. 21వ వచనం కూడా చదువుకోవాలి. అది పెంతుకోస్తు పండుగ. ఆ పెంతుకోస్తు పండుగను వారముల పండుగ అని కూడా అంటారు. ద ఫీస్ట్ ఆఫ్ పెంతుకోస్త్ ఆర్ ద ఫీస్ట్ ఆఫ్ వీక్స్ అంటారు. 5వ పండుగ 24, 25 వచనాలు చూస్తే శృంగ ధ్వని పండుగ లేక బోరల పండుగ అని అంటారు. ద ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్, అది 5వ పండుగ. 6వ పండుగ చూసినప్పుడు 23వ అధ్యాయంలోనే 26 నుండి 32 వచనాలు మనం చూస్తే ప్రాయచిత్తార్థ దినపు పండుగ అని అంటారు. దాన్ని ఇంగ్లీష్లో ద ఫీస్ట్ ఆఫ్ అటోన్మెంట్ అంటారు. 7వ పండుగ మనం చూసినప్పుడు 33 నుండి 36 వరకు ఆ వచనాలలో 7వ పండుగ ఉన్నది. అది పర్ణశాలల పండుగ, ద ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకిల్స్. ఈ 7 పండుగలు దేవుడైన యెహోవా తన ప్రజలకు తనే ఇచ్చాడు. తన ఆలోచన, తన చిత్తం. ఈ ప్రజలేం అడగలేదు, వారి నాయకుడైన మోషే కూడా అడగలేదు. చూడండి, దేవుడు తన ప్రజల పట్ల ఎంత ఆసక్తి, ఆయన యొక్క శ్రద్ధ ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది మనం గమనించాలి. ఈ 7 పండుగలు ఇవ్వడంలో దేవుని ఉద్దేశం ఏంటి, ఎందుకు ఇచ్చాడు అనేది మనం చూసినప్పుడు ఈ 7 పండుగల ద్వారా తన ప్రజలలో ఫెలోషిప్ ఉండాలి. నంబర్ 1, 7 లక్షణాలు ఆ ప్రజలు కలిగి ఉండాలని ఈ 7 పండుగలు ఇచ్చాడు. ఈ 7 లక్షణాల్లో మొదటిది ఫెలోషిప్. వారు ఒకరితో ఒకరు వైరము కలిగి ఉండకూడదు. అసూయ, లేకపోతే కోపం, లేకపోతే ద్వేషం, లేకపోతే ఇంకా రకరకాలైన చెడ్డ లక్షణాలు కలిగి ఉండదు. వారు ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండాలి. దాన్ని ఫెలోషిప్ అన్నారు. కాబట్టి పండుగలు ఇవ్వడంలో ఆయన కలిగి ఉన్న ఒక ఉద్దేశం, తన ప్రజలు సహవాసంలో సాగిపోవాలి. అంటే అందరూ ఒకరి పట్ల ఒకరు ప్రేమ అనుభవం కలిగి ఉండాలని అర్థం. 2వ లక్షణం మనం చూస్తే ఈ పండుగల ద్వారా వారి మధ్య సెక్యూరిటీ ఉండాలి, భద్రత. వారందరూ ఒకే స్థలంలో ఉంటారు. ఈ పండుగలు చేసేటప్పుడు వారందరూ ఒకే స్థలంలో ఉన్నప్పుడు వారికి ఎక్కడ లేని భద్రత ఉంటుంది. తన ప్రజలు భద్రతలో ఉండాలని దేవుని చిత్తం. 3వ ఉద్దేశం, దేవుడు తన ప్రజలకి పండుగలు ఇవ్వడంలో యూనిటీ. తన ప్రజల మధ్య ఐక్యత ఉండాలండి. తన ప్రజల మధ్య ఐక్యత ప్రభువు కోరుకుంటున్నాడు, అనైక్యత కాదు. పండుగలు చేసుకున్నప్పుడు అనైక్యత ఉండదు కదా. వారంతా ఐక్యత కలిగి ఉండాలని దేవుని చిత్తం. ఆ తర్వాత 4వ ఉద్దేశం, దేవుడు కలిగి ఉన్న 4వ ఉద్దేశం ఏంటంటే రీజాయిస్, ఆనందం. పండుగ అంటే ఆనందమే కదా. ఎవరు ఏడవరు పండుగలో, విచారంగా ఉండరు. విచారంగా ఉండేవాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు. అంటే తన ప్రజలు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి. అది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి 4వ లక్షణం ఆనందంగా వారు ఉండాలని వారికి పండుగలు ఇచ్చాడు. 5వ లక్షణం ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం. ఈ పండుగల ద్వారా వారు ప్రోత్సహించబడాలి, వారు పురికొల్పబడాలి, వారు ఉజ్జీవింపబడాలి, వారు ఉత్తేజం పొందాలి, వారు ఇంకెక్కువగా ప్రభువును హత్తుకొని జీవించడానికి రేపబడాలి. ఎంకరేజ్మెంట్. ఈ పండుగల ద్వారా వారికి ఒక రకమైన ప్రోత్సాహం కలగడానికి, అంటే నీరసం ఉండకూడదు దేవుని పిల్లల్లో, సోమరితనం ఉండకూడదు, నో లేజినెస్. వాళ్ళు ఎప్పుడు కూడా చురుకుగా ఉండాలి. అది ప్రభు చిత్తం అండి. అందుకు ఈ పండుగలు ఇచ్చాడు దేవుడు. ఈ పండుగలు ఇవ్వడంలో 6వ లక్షణం ఏంటంటే లవ్. దేవుని ప్రజలలో ఒకరి పట్ల ఒకరికి ఏముండాలి, ప్రేమ ఉండాలి. ద్వేషం ఉండకూడదండి, అసూయ ఉండకూడదు. ఈ రోజు ఎక్కడ చూసినా అసూయ, ద్వేషాలు ఎక్కువైపోయాయి.
ఎందుకు ద్వేషం చెప్పండి? ఎవరి సొమ్ము ఎవరు తింటున్నారు? మనం అనేక కుటుంబాలకు చెందిన వారం, దేవుని పిల్లలమయ్యాం. ఎందుకు ఒకరి పట్ల ఒకరు ద్వేషం కలిగి ఉండాలి? ఒకరి పట్ల ఒకరు అసూయ కలిగి ఉండకుండా ప్రేమ కలిగి ఉండడానికి పండుగలు ఇచ్చాడు. వారు లక్షల మంది ప్రజలే. ఆ లక్షల మంది ప్రజల మధ్య దేవుడు కోరేది ప్రేమ. గుర్తుపెట్టుకోవాలి. చివరగా 7వ ఉద్దేశం పీస్, సమాధానం వారి మధ్య ఉండాలి. అసమాధానం ఉండకూడదు. నాడైనా నేడైనా. నాడేమో ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు. ఈనాడు దేవుని ప్రజలు ఎవరు? యేసు రక్తంలో కడుగుబడ్డ నీవు నేనే కదా. మనందరి మధ్య ఏముండాలి? సమాధానం ఉండాలి. కొరింథీయులకు రాసిన పత్రిక మనం చూస్తే 1 కొరింథీ 7:15 అనుకుంటాను, సమాధానముగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచాడని ఉంది. కీర్తనకాడు కీర్తనలో వ్రాస్తూ 34వ కీర్తన అనుకుంటాను, సమాధానము వెదకి దానిని వెంటాడుము. మన ప్రియ ప్రభువు కూడా పర్వత ప్రసంగంలో మాట్లాడుతూ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో సమాధాన పరచువారు ధన్యులు. కాబట్టి దేవుని ప్రజల మధ్య సమాధానం ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడైన యెహోవా తన ప్రజల అరణ్యయాత్రలో ఉండగా వారికి ఏమో ఊరు లేదు, ఒక రాజ్యం లేదు, ఒక స్థిరమైన నివాసం లేదు. వారు యాత్రికులుగా పరదేశులుగా ఉన్నారు. వారికి ఎక్కడ కూడా సొంత స్థలాలు లేవు, సొంత ఇళ్ళు లేవు, సొంత పొలాలు లేవు. వారు యాత్రలో ఉన్నారు, అరణ్యములో ఉన్నారు. అరణ్య యాత్రలో ఉండగా తన ప్రజల మధ్య ఈ 7 లక్షణాలు ఉండడానికి 7 పండుగలు ఇచ్చాడు. ఆ 7 పండుగలు 7 లక్షణాలు కలిగి దేవుని ప్రజలు ఉండాలి. ఏమిటి 7 లక్షణాలు? 1 సహవాసం, 2 భద్రత, 3 ఐక్యత, 4 ఆనందం, 5 ప్రోత్సాహం, 6 ప్రేమ, 7 సమాధానం. ప్రేమైన దేవుని పిల్లలారా, నాడైనా నేడైనా, నేడు దేవుని ప్రజలమైన మన మధ్య కూడా ఇదే లక్షణాలు ఉండాలండి. ఈ లక్షణాలు ఉన్నాయా మన మధ్య? ప్రపంచవ్యాప్తంగా పరిశుద్ధులు చెదరి ఉన్నారు. ప్రతి స్థలములో, ప్రతి గ్రామములో, ప్రతి పట్టణంలో ప్రభువును మనం ఆరాధిస్తున్నాం. వీఆర్ ఆల్ బిలాంగ్స్ టు వన్ ఫ్యామిలీ. అందుకే మనందరం కూడా నోరు తెరిస్తే ప్రార్థన చేసేటప్పుడు పరలోకమందున్న మా తండ్రి అంటాం. ఎవరైనా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది పరిశుద్ధులు ఉన్నారు. మనందరం అంటాము పరలోకమందున్న మా తండ్రి. మీ తండ్రి ఒకటి, మా తండ్రి ఒకటి కాదు, మనందరికి ఒకే తండ్రి, ఆయనే పరలోకమందున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడైన యెహోవా పాత నిబంధనలు దేవుని ప్రజలను ఇశ్రాయేలుకి ఈ 7 పండుగలు ఇవ్వడంలో ప్రాముఖ్యమైన ఉద్దేశం ఇది. మరి ఈ ఉద్దేశం ఉన్నది. ఈ పండుగలు 23వ అధ్యాయంలో వ్రాయబడ్డాయి, లేవీకాండం. దీనివల్ల మనకేంటి ప్రయోజనం? ఈనాడు క్రొత్త నిబంధన దేవుని పిల్లలమైన మనకేంటి ప్రయోజనం చెప్పండి? అవును, మనకు ప్రయోజనం. నాడు పాత నిబంధనలో వ్రాయబడిన ప్రతి సంగతి కూడా ఛాయగా ఉన్నది. మనకి నిజ స్వరూపం కావాలి. అది పాత నిబంధనలో ఇవ్వబడిన ప్రతిదీ కూడా ఛాయ. ఈ సంగతులన్నీ ఛాయ. అయితే మనకు నిజ స్వరూపం కావాలి, నిజ స్థితి కావాలి. క్రొత్త నిబంధన దేవుని పిల్లలమైన మనకు ఆ పాత నిబంధన లేఖనాలలో నిజ స్థితి మనం కనుక్కోవాలి. అసలు పాత నిబంధన లేఖనాలు ఎందుకు వ్రాయబడ్డాయని మనం చూస్తున్నాం. అది కూడా మనం తెలుసుకోవాలి కదా. ఒక మాట చూడండి, పాత నిబంధన లేఖనాలు వ్రాయబడడంలో ప్రాముఖ్యమైన ఉద్దేశం. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, మొదటి పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తే 11వ వచనం, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడను. మనకు బుద్ధి కలగడానికి వ్రాయబడ్డ. ఎందుకో నేను ధ్యానం చేస్తాను, నేను చెప్తాను. ఇది కేవలం ఉపోద్ఘాతమే. ఈరోజు మనం యెహోవా పండుగల మీద ఉపోద్ఘాతం మనం ధ్యానం చేస్తున్నాం.
ఏ పండుగను గురించి మనం ఇప్పుడు ధ్యానం చేయడంలా, యెహోవా పండుగల మీద ఉపోద్ఘాతం మాత్రమే. ఆ పండుగలలో మనం నేర్చుకోవాల్సిన సంగతులు, అసలు పాత నిబంధన లేఖనాలలో మనం నేర్చుకోవాల్సిన సంగతులు ఏమిటంటే, పాత నిబంధన లేఖనాలన్నీ కూడా ఇంక్లూడింగ్ ద ఫీస్ట్ ఆఫ్ లార్డ్, యెహోవా పండుగలని పిలువబడ్డాయి. ఈ పండుగలు కూడా మనకు బుద్ధి కలగడానికి వ్రాయబడ్డాయి. ఓకేనా? అంతేకాదు రోమీలకు వ్రాసిన పత్రిక చూడండి. రోమీలకు వ్రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే 4వ వచనం 3వ లైన్, నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ అంటే ఆది కాండం నుండి మలాకి వరకు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. నాకేం సంబంధం లేదండి, అవి వాళ్ళకి జరిగిందండి అంటే చల్లదు. ఆ 39 గ్రంథాలలో వ్రాయబడిన సంగతులు మనకు బోధ కలగడానికి వ్రాయబడి ఉన్నాయి. అంతేకాదు ఇంకొక మాట చెప్పాలంటే ఇంకాస్త కఠినమైన మాట వ్రాశాడు చూడండి. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం, మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. దైవజనుడైన పౌలు కొరింథీలో ఉన్న దేవుని పిల్లలు పరిశుద్ధులతో మాట్లాడుతూ, మీకేం రావాలి? సిగ్గు రావాలట. నాడే కాదు, నేడు కూడా అదే పరిస్థితులు అన్ని సంఘాల్లో ఉన్నాయి. కాదంటారా చెప్పండి? మనం సిగ్గుపడే సంగతులు చేస్తూ ఉన్నాం. ఒక్కసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక తీయండి. దైవజనుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ ఏమంటున్నాడు? 3వ అధ్యాయము 19వ వచనం, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు. ఎవరు వారు? దేవుని పిల్లలు. దేవుని పిల్లలు అంటే మనమే. ఈనాడు విశ్వాసులమైన మనము ఎన్నో కార్యాలు, సిగ్గుపడే కార్యాలు చేస్తూ కూడా మనం అతిశయపడుతున్నామట. బైబిల్ తప్పందమ్మా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది పర్సనల్గా ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన విషయం. పాత నిబంధన లేఖనాలు ఎందుకు వ్రాయబడ్డాయి? ఒకసారి కొలస్సీలకు వ్రాసిన పత్రిక తీయండి. కొలస్సీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు చూస్తే, కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనాను మీకు తీర్పు తీర్చే ఎవరికని అవకాశం ఇవ్వకుడి. ఇవి అంటే పాత నిబంధనలు ఇవన్నీ ఉన్నాయి. అమావాస్య కూడా పాత నిబంధనలు ఒక గొప్ప పండుగ, తెలుసా మీకు? అమావాస్య పాత నిబంధనలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకి పండుగ దినం అమావాస్య. అయితే ఇప్పుడు మనకు పండుగ కాదు. అదే అంటున్నాడు. ఇవి అనగా అమావాస్య, విశ్రాంతి దినము, అన్నపాన విషయంలో ఇంకేమేమి ఉన్నాయి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. 7 పండుగలు కూడా నాడు దేవుని ప్రజల ఇశ్రాయేలుకి ఇవ్వబడ్డాయి. అవి కేవలం ఛాయ, నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నట్లుగా మనం చూడాలి. అంతేకాదు ఈ పాత నిబంధనలో ఉన్న లేఖనాలు ఎందుకు ఇవ్వబడ్డాయంటే మరొక మాట కూడా మనం చూడాలి. చూడండి, కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 19వ వచనం 3వ లైన్ చదువుతాను. ప్రియులారా, మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాము. ఇవన్నీ చెప్పేది, ఇవన్నీ వ్రాయబడింది మన క్షేమాభివృద్ధి కొరకు. అర్థమైందా? పాత నిబంధన లేఖనాలు కానీ మరేమైనా కానీ పరలోకమందున దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు లిఖించి పెట్టాడంటే మనకు బోధ కలగడానికి, మనకు బుద్ధి రావడానికి, మనకు సిగ్గు రావడానికి, మన క్షేమాభివృద్ధి కొరకు. అంతేగాని అవి పాత నిబంధనకు సంబంధించినవి
మాకేం సంబంధం లేదండి, మేము వాటికి సంబంధం లేని వ్యక్తులను అనడానికి వీలు లేదని మనం చూస్తున్నాం. మరి మంచిది. మరి ఈ పాత నిబంధన లేఖనాలలో ఉన్న ఈ యెహోవా పండుగలు యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చేటప్పటికి ఏమయ్యాయి? అసలు ఈ పండుగల నుంచి ప్రభు ఏం చెప్పాడు చూడండి, ఇక్కడే చదువుతాను. 23వ అధ్యాయంలోనే 2వ వచనంలో యెహోవా నియామక కాలములు, 3వ వచనంలో నా నియామక కాలములు. ఇవి యెహోవా నియామక కాలములు, ఇవి నా నియామక కాలములు. ఏ మానవునికి ఇవి సంబంధం లేదు. ఈ పండుగలు నావి, నా మహిమ నిమిత్తం, నా మహిమ నిమిత్తం నేను ఇస్తున్నాను. కానీ ఇందులో ఏ మానవుని జోక్యం లేదు, ఏ మానవుని ఉద్దేశం లేదు. ఇవి ఎలా ఆచరించాలని చెప్పాడు చూడండి 2వ వచనంలోనే, మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలను. హోలీ కన్వకేషన్ ఉంది ఇంగ్లీష్లో. మనం ఎలా కూడుతున్నామండి? పరిశుద్ధ సంఘములుగా కూడాలి. దేవుడు చాలా స్పష్టంగా ఇచ్చాడు, పరిశుద్ధ సంఘములుగా కూడాలి. హోలీ కన్వకేషన్, హోలీ గ్యాదరింగ్, హోలీ వర్షిప్, హోలీ ఫీస్ట్. అర్థమవుతుందా? ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రియ ప్రభు నాడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకి ఇచ్చిన ఈ పండుగలు ఎలా చేయాలి? అపరిశుద్ధంగా చేయకూడదు. దేవుని ప్రజలు అపవిత్రంగా చేయకూడదు. లోకంతో జట్టు కట్టి లోకంలో కలిసిపోయి ఆ పండుగలు చేయకూడదు. వారు ప్రత్యేకంగా చేయాలి. పాత నిబంధనలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకి దేవుడైన యెహోవా 7 పండుగలు ఇచ్చాడు. క్రొత్త నిబంధన దేవుని ప్రజలకు ఎన్ని పండుగలు ఇచ్చాడు? 52 పండుగలు ఇచ్చాడు. 52 ఆదివారాలు మనకు పండుగలేనండి. వారికంటే మనం ఎంత శ్రేష్ఠులు చెప్పండి. ఆనాడు వారికి కేవలం 7 పండుగలు ఇస్తే మనకైతే 52 పండుగలు ఇచ్చాడు. 52 ఆదివారాలు. 52 ఆదివారాలు కూడా ఆ పండుగ చేయడానికి మనము హోలీ కన్వకేషన్, హోలీ గ్యాదరింగ్, హోలీ వర్షిప్, అన్హోలీగా మనం చేయకూడదు. అపవిత్రంగా మనం చేయకూడదు. అపరిశుద్ధంగా మనం చేయకూడదు. లోకంలో మిక్స్ అయిపోయి మిశ్రిత జనాంగంగా బ్రతుకుతూ అన్నిటిలో మనం పాలి భాగస్థులు ఉంటూ ఆదివారం ప్రభుని ఆరాధించకూడదండి. ప్రభు సన్నిధిలో కూడకూడదు. అది అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్పాడండి. ఈ కాలముల యందు 23 వచనం, మీరు చాటిపోవలసిన యెహోవా నియామక కాలములు ఇవే, ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడండి. వారికేనా? మనం ఏం చదివాం? కొలస్సై 2:17 నిజస్థితి క్రీస్తునందున్నది. యేసు ప్రభువుని నమ్మిన నీవు నేను మనం ఎలా ప్రభుని సేవిస్తున్నామండి? ఎలా ఆరాధిస్తున్నాం? ప్రతి ప్రభు దినం ఆదివారం నాడు దేవుని సన్నిధికి వస్తున్నాము కదా. అపరిశుద్ధంగా వస్తున్నామా, పరిశుద్ధంగా వస్తున్నామా? ప్రభేమన్నాడు, పరిశుద్ధ సంఘం, పరిశుద్ధ సంఘం, పరిశుద్ధులే ప్రభువుని ఆరాధించాలి. ఎంత స్పష్టంగా ఇచ్చాడండి. కాబట్టి ఈ పండుగలు ఎవరు పండుగలు అంటే ఈ ప్రజల పండుగలు కాదు. ప్రజలు కోరుకుంటే దేవుడు ఇవ్వలేదు. ఇవి యెహోవా పండుగలు. యెహోవా తనంతట తను ఆలోచన చేసి తన చిత్తానుసారంగా తన ఇష్ట ప్రకారం తన ప్రజలు సంతోషంగా ఉండడానికి ఇచ్చిన పండుగలు. ఈ ప్రజలే కోరలేదు, నాయకుడైన మోషే కూడా కోరలేదు, ఎవరు కోరలేదు, ప్రభువే ఇచ్చాడు. మరి పరిశుద్ధంగా మనం కూడుకుంటున్నామా? వారు పరిశుద్ధంగా ఆచరించారా? అది వేరే సందర్భం. అయితే విచారమైన విషయం ఏంటంటే ఈ పండుగలు యెహోవా పండుగలు నా నియామక కాలంలో పరిశుద్ధ సంఘంగా కూడాలని ప్రభు చెప్తే ఒక్కసారి యేసు ప్రభు కాలంలో ఈ పండుగలు ఏమైనాయో చూడాలి మనం. యోహాను సువార్త చూడండి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చేటప్పటికి ఈ పండుగలు ఎలా మారిపోయాయి?
ఇవి యెహోవా పండుగలు కదా. ఎంత స్పష్టంగా ఇవి నా నియామక కాలములు, నా పండుగలు, యెహోవా పండుగలు. ఏ మానవ మాత్రునికి ఇందులో అవకాశం లేదు, జోక్యం లేదని ప్రభు చెప్తే, ఇప్పుడు యోహాను సువార్త 5:1 చదువుతున్నా. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను. అయిపోయింది. దేవుడని యెహోవా పండుగలు ఎవరి పండుగలని? యూదుల పండుగలని. యూదుల పండుగలు ఒకటి వచ్చిందట. యూదుల పండుగలు. మనుషులు పెత్తనాలు చేయడం మొదలు పెట్టారు. మానవ నాయకత్వం, మానవ హెడ్షిప్, మానవ నాయకత్వం, మానవ పద్ధతులు, మానవ విధానాలు. ఇక దేవునికి అక్కడ స్థానం లేదు, పరిశుద్ధతకు స్థానం లేదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పటికే ఈ నియామక కాలాలే, ఈ 7 పండుగల్లో ఒక పండుగ ఏ పండుగ అయింది? యూదుల పండుగ అయింది. అంతేకాదు 7వ అధ్యాయం కూడా చూడండి. 7వ అధ్యాయము 2వ వచనం. యూదుల పర్ణశాలల పండుగ సమీపించను. యూదుల పర్ణశాలల పండుగ అది ద ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకిల్స్. పర్ణశాలల పండుగ ఉంది కదా, అది 7వ పండుగ. ఆ పండుగ అంటే యూదుల పండుగ అయిందంట. అంటే అక్కడ ఎవరు లేరు? ప్రభు లేడు. అయితే ప్రభు నామూనే మళ్ళీ వాళ్ళు పండుగలు చేస్తారు. కానీ అక్కడ ప్రభువు లేడు. ప్రభువు లేకుండా ప్రజలు ఉన్నారు. ప్రజల నాయకత్వం, ప్రజల మెప్పు కోసం, ప్రజల గొప్పతనం కోసం, ప్రజల గుర్తింపు కోసం, ప్రజల ఆధిక్యత కోసం పండుగలు చేస్తూ ఇవి యెహోవా పండుగలు అంటారు. యెహోవా లేడు అక్కడ. ఇందులో మనం నేర్చుకోవాల్సిన సత్యం, మనం చేసే ఆరాధనలో కూడా ప్రభు ఉన్నాడా? నాడు దేవుని ప్రజలు ఇస్రాయేలు చేసే పండుగల్లో యేసు ప్రభు కాలం వచ్చేటప్పటికి యెహోవాకు స్థానం లేదు, కానీ పేరు మాత్రం యెహోవా, దేవుడు అంతే. కానీ ఏమయ్యాయి? యూదుల పండుగలు. అక్కడ ఎవరు లేరు. అసలు ఆ పండుగలు ఎవరు ప్రారంభించారు, ఎవరు అప్పగించారు, ఎవరు ఇచ్చారంటే అక్కడ దేవుడైన యెహోవా ఇచ్చిన పండుగలు చివరికి మానవుల పండుగలు అయిపోయాయి, యూదుల పండుగలు అయిపోయాయి. దేవుడు ఆ పండుగలు ఎందుకు ఇచ్చాడు? ఆయన మహిమ కొరకు ఇచ్చాడు, ఆయనకు ఆనందం కలిగించడానికి ఇచ్చాడు. ఈ పండుగలు నా మహిమ కొరకు మీరు ఆచరించాలని ప్రభు చెప్తే ఇప్పుడు యూదుల పండుగ అయిపోయింది. ఆయనకు మహిమ ఉందా? ఈనాడు ప్రియమైన దేవుని పిల్లలారా, విచారంగా చెప్పాల్సిన పరిస్థితి ఏమిటంటే, ప్రభువుని ఆరాధించే ప్రతి ప్రభు దినములో మనం ఏ ప్రభువునైతే ఆరాధిస్తున్నామో ఆ ప్రభువుకు మహిమ వస్తుందా? ఆ ప్రభు స్థానం ఉందా? ఆ ప్రభు కోరుకున్నట్లుగా మనం ఆయన ఆరాధిస్తున్నామా? చూడండి, చాలా స్థలాలలో ప్రభువుని ఆరాధించే వాళ్ళ పరిశుద్ధత లేదు, నాయకుల్లో పరిశుద్ధత లేదు, సేవకుల్లో పరిశుద్ధత లేదు, వాక్యోపదేశకుల్లో పరిశుద్ధత లేదు. వారు అన్నీ చేస్తారు, ఆరాధన చేస్తారు. ఒక నాయకుడు అనౌన్స్మెంట్ చేస్తాడు, ఈరోజు ఆరాధన దినం, ఆరాధించే వాళ్ళంతా రండి అంటాడు మైకులో. అందరూ వస్తారు మంచి మంచి బట్టలు వేసుకొని, ఆయన ఆరాధన చేస్తారు, వెళ్ళి అన్ని కార్యాలు చేస్తారు. ఇదేవండి, ఇది న్యాయమేనా? యేసు ప్రభు కాలంలో యూదుల పండుగ అయిపోయింది, పర్ణశాలల పండుగ యూదుల పండుగ అయిపోయింది. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇలాగూ ఆయన పండుగలు మారిపోయినందువల్ల దేవుడు అన్న మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాత నిబంధన ఇశ్రాయేలు సంగతి మనకొద్దు. ఇప్పుడు ఆ వచనాలు మనకు కూడా అన్వయించుకోవాలి. మన ఆరాధన ప్రభు ఆనందించేవాడు ఉన్నాడా, అసహ్యపడేవాడు ఉన్నాడు చూడాలి. ఒకసారి యెషయా గ్రంథానికి వెళ్దాం. యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నా. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములు.
వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. దేవుడని యెహోవా తన ప్రజలను ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు. నీ అమావాస్య ఉత్సవములు నియామక కాలం నాకు హేయములు. ప్రియమైన సోదరుడా సోదరి, యేసు రక్తంలో కడుగుబడి ఆ ప్రియ ప్రభుని ఆరాధించే నీవు నేను చేసే ఆరాధన కార్యక్రమాలు ఆ ప్రభుకి హేయముగా ఉన్నాయా, ఆనందంగా ఉన్నాయా? ఈ మాట నాడు ఇశ్రాయేలు జనాంగం గురించి మాట్లాడాడు, నేడు మనల గురించి మాట్లాడుతున్నాడేమో, మన ఆరాధన గురించి. మరొక మాట కూడా చూద్దామా? ఆమోసు గ్రంథం తీయండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం నేను చదువుతున్నా. మీ పండుగ దినములను నేను అసహ్యించుకుంటున్నాను, వాటిని నీచముగా ఎంచుతున్నాను. పాత నిబంధన లేఖనాలు మనం ధ్యానం చేసేటప్పుడు క్రొత్త నిబంధన లేఖనాల వెలుగులో మనం ధ్యానం చేయాలి. ఈనాడు ఇశ్రాయేలు ప్రజల గురించి ఈ లేఖన భాగం కాదు, ఇది నీకు నాకు నిజ స్వరూపము. ఆ 7 పండుగలలో క్రీస్తు ప్రభు ఉన్నాడు. ఆ 7 పండుగలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయో రాబోయే క్లాసెస్ లో అవసరమైతే మనం ధ్యానం చేస్తాం. పాత నిబంధన కాలంలో అవి ఛాయ, ఒక నీడ. ఈనాడు క్రొత్త నిబంధన కాలంలో నిజ స్వరూపం క్రీస్తులో ఉన్నది. కాబట్టి ఇప్పుడు వారి పండుగల గురించి మనమేం ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. వారు ఎలా పండుగ చేశారు, ఆ పండుగలో ప్రభుకి ఆనందం ఉందా లేక ప్రభు అసహించుకున్నాడు, అది వేరే సంగతి. వారిప్పుడు లేవు, వారిప్పుడు ఆ కాలం పోయింది. కానీ ఇప్పుడు మన కాలంలో మన పండుగ ఇది ఆదివారం. ప్రతి ప్రభు దినం మనకు పండుగ దినమే కదా. ప్రతి ప్రభు దినం మనం ఆరాధన చేస్తున్నాము కదా. మరి మన ఆరాధన నీచంగా ఎంచుతున్నాడేమో యేసయ్య, ఆలోచన చేయాలంతే. వారం అంతా మన ఇష్టం అంతే, పరిశుద్ధత లేదు. ఆయన ఎంత స్పష్టంగా చెప్పాడండి. 23 నేను మరలా జ్ఞాపకం చేస్తున్నా, మీరు పరిశుద్ధ సంఘముగా కూడండి, లేకపోతే కూడద్దు. నన్ను ఆరాధించొద్దు. ఎవరికి కావాలి నీ ఆరాధన అంటున్నాడు యేసయ్య, తెలుసా? పరిశుద్ధత లేకుండా ఎవరిని మెప్పించడానికి, ఎవరిని మోసం చేయడానికి, ఎవరి మెప్పు కోసం మనం ఆరాధన చేయాలండి? మరి నాడు ఆ పాత నిబంధన దేవుని ప్రజల ఇశ్రాయేలు గురించి అలా చెప్తే ప్రభు ఈరోజు మనకు అది అన్వయించుకోవద్దా? మన ఇష్ట ప్రకారం వారమంతా జీవించి, వారమంతా ప్రవర్తించి, వారమంతా బ్రతికి ఆదివారం వచ్చి యేసయ్య అంటే ప్రభు ఇష్టపడతాడా? ఎందుకు అసహించుకున్నాడు? వారు పండుగ చేశారు కదా, ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారు కదా. ఎందుకు అసహించాడంటే ఒకటే, అక్కడ ప్రభువుకు మహిమ లేదు. అంతేకాదు, వ్యక్తులు గొప్పతనం కోసం పండుగలు చేస్తున్నారు. వారి జీవితంలో, వారి బ్రతుకులో, వారి జీవితం అంతా అన్యాచారాలు ఎక్కువైపోయాయి. క్రీస్తు ప్రభువుకు అవమానకరమైన జీవితం జీవిస్తున్నారు. అంతేకాదు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ పండుగలలో ప్రభువు లేడు. మన ఆరాధనలో ప్రభు ఉన్నాడా? చెప్పండి, మన ఆరాధనలో ప్రభు ఉన్నాడా? మనం ఆరాధన చేస్తున్నాంలే, ప్రతి ఆదివారం ఆరాధన చేస్తున్నాం, నిజమే. ఆయన శరీరానికి రక్తానికి సాదృశ్యమైన ఆ చిహ్నాలు ఉన్నాయి కదా, రొట్టెను పాత్ర, అందులో మనం పాలిభాగస్తులు అవుతున్నాం. అవును, దానికి అర్హత ఉందా మనకి? మనం యోగ్యులమేనా? మన ఆరాధన మన ప్రియ ప్రభు అంగీకరిస్తున్నాడా? మనం పరిశుద్ధులంగా అందులో చేయి వేస్తున్నామా, అపరిశుద్ధమైన జీవితం జీవిస్తూ చేయి వేస్తున్నామా? ప్రభు ఇచ్చిన పరిశుద్ధమైన పండుగలు క్రొత్త నిబంధన కాలం వచ్చేసరికి యూదుల పండుగలు అయిపోయినాయి, మనుషుల పండుగలు అయిపోయి, ఇక వాళ్ళ ఇష్టం అంతే కదా. ప్రభువారు ఒకరోజు మందిరంలో ప్రవేశించాడట. ప్రవేశిస్తే ఏమైంది? అది ఆ మందిరం ఏముంది? ఆ మందిరంలో గువ్వలు అమ్ముతున్నారు, కేకలు వేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు,
రోకలు మారుస్తున్నారు, వడ్డీలకు ఇస్తున్నారు. ఒక విధంగా రౌడీయిజం జరుగుతూ ఉంది. ఎక్కడ? దేవుని ఇంటిలో. వేలం పాటలు వేస్తున్నారండి దేవుని మందిరాల్లో. ప్రభు ఇష్టపడతాడా చెప్పండి? వేలం పాటలు వేస్తున్నారు. ప్రభు అది పరిశుద్ధ సంఘమా చెప్పండి? మళ్ళీ ఆరాధన చేస్తారు, ఇవన్నీ చేస్తారు, ఆరాధన చేస్తారు. ప్రభు ఇష్టపడతాడా? ప్రియమైన దేవుని పిల్లలారా, మన సంఘాలలో కూడా మనం చేసే ఆరాధనకు ముందు మన ఆరాధన ముఖ్యం కాదు, మన జీవితం ముఖ్యం. వారదినాలు యూదుల పండుగను ఎందుకు రాశాడు యోహాను సువార్తలు అంటే, యూదులు ఎలాగో నామినల్ గా నామకార్థంగా ప్రభుని సేవిస్తూ ఆ పండుగలు చేస్తూ తమ ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నారో, తమ ఇష్ట ప్రకారం జీవిస్తున్నారో, దేవునికి అవమానం తెస్తున్నారో, ఈనాడు దేవుని పిల్లలు విశ్వాసులను చెప్పుకునే మనం కూడా అలాగే జీవిస్తున్నామేమో. అది ప్రభు కోరేది. మనం అలా జీవిస్తే ప్రభుకి అది ఇష్టం ఉండదు. ప్రభు అలాంటి దానిని ఇష్టపడడు. ఆలోచన చేయాలి. యెహోవా పండుగలు 7 పండుగలు ఎందుకు ఇచ్చాడో మనం తెలుసుకున్నాం. అదే సమయంలో ప్రజలు ఎలా ఉండాలని కోరుకున్నాడు ప్రభు చాలా స్పష్టంగా ఇచ్చాడు. యేసు ప్రభు కాలం వచ్చేసరికి ఆ పరిస్థితి లేదు. మారిపోయింది. మానవ నాయకత్వం, హ్యూమన్ హెడ్షిప్, హ్యూమన్ లీడర్షిప్. మన ప్రభువుకి అక్కడ స్థానం లేదు. అసలు ఆ పండుగల్లో ప్రభు లేడు. ఇప్పుడు ఇక్కడ మనం నేర్చుకునే సత్యం ఏంటంటే, మన పండుగ ఆరాధన. ప్రతి ప్రభుదినం మనకు ఒక పండుగ. ఆరాధనలో మన ప్రభువుకు మహిమ ఉందా, ప్రభు ఆనందించేవాడు ఉన్నాడు మన ఆరాధన బట్టి, అది మనం ఆలోచించేయాలి. అసలు దేవుని ప్రజలు పండుగలు ఎలా ఆచరించాలని దేవుని వాక్యంలో ఉంది. అసలు పాత నిబంధనలు దేవుని ప్రజలు ఆచరించిన విధానం కూడా ఒక సందర్భంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దినవృత్తాంతములు 2వ గ్రంథం చూడండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 30వ అధ్యాయం చూస్తే హిజ్కియా కాలం అన్నమాట. హిజ్కియా కాలంలో 13వ వచనం చూడండి. కావున 2వ నెల యందు పులియని రొట్టెల పండుగ ఆచరించుటకై అతి విస్తారమైన సమాజముగా బహుజనులు యెరూషలేములో కూడిరి. బహుజనులు దేవుని ప్రజలందరూ యెరూషలేములో కూడారు. ఎందుకు? పులియని రొట్టెల పండుగ. అదేమిటో దాని సాదృశ్యం తర్వాత మనం ధ్యానం చేస్తాం. ఆ పండుగ సందర్భంగా ఆ పండుగ గురించి మనం ధ్యానం చేసేటప్పుడు పులియని రొట్టెల పండుగ ఆచరించడానికి బహుజనులు కూడారట. ఆ తర్వాత చూడండి, ఆ తర్వాత మనం గమనించినట్లయితే 21వ వచనంలో చూస్తే, యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు వారు బహు సంతోషభరితులై పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆచరించారు. బహు సంతోషం. ఆదివారం మనకు బహు సంతోషం ఉందా ఏమండి? బహు సంతోషం ఉందా? అది పులియని రొట్టెల పండుగ. పులుపు ఉండకూడదు జీవితంలో. విశ్వాసులో పులుపు ఉండకూడదు, మన బ్రతుకులో పులుపు ఉండకూడదు. వారు పులియని రొట్టెల పండుగ ఆచరించినప్పుడు 7 దినాలు ఆచరించారట. ఎలా ఆచరించారు? బహు సంతోష భరితులై. ఎంత ఆనందం అండి హిజ్కియా కాలంలో. అదే మరొక మాట చూస్తే 26వ వచనం, 30వ అధ్యాయం 26వ వచనం, యెరూషలేము కాపరస్తులకు మిక్కిలి ఆనందము కలిగెను. మిక్కిలి ఆనందం. ఆ పండుగ చేసినప్పుడు ఏం రావాలి? ఈనాడు చాలా స్థలాల ఆరాధనకు రావాలంటే భయపడుతున్నారు. ఏమవుతుందో సంతోషం లేదు, ఐక్యత లేదు, ఆనందం లేదు, ఏమి లేదు. ఏమవుతుందో? మిక్కిలి ఆనందం. దేవుని ప్రజలు ఆ పులియని రొట్టెల పండుగ మిక్కిలి ఆనందంతో చేశారు. 27వ వచనం చివరి వచనం చదివితే, అప్పుడు, ఎప్పుడు?
దేవుని ప్రజలందరూ బహుజనులు, అసంఖ్యాకమైన ప్రజలు, వారందరూ కలిసి 7 దినాలు పులియని రొట్టెల పండుగ చేసినప్పుడు చూడండి, అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవించారు. చూసారా, ఆనాడు దీవెన దొరికింది, దీవెన దొరికింది. కేకలు లేవు, అరుపులు లేవు, ఆయాసాలు లేవు, అసంతృప్తి లేదు, అసమాధానం లేదు. దీవెన 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 దొరికింది. అంతేకాదు, వారి మాటలు వినబడెను, వారి ప్రార్థన ఆకాశంలో ఉన్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. వారి ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది? పరిశుద్ధ నివాసమునకు చేరెను. ఎప్పుడు ఎప్పుడు చెప్పండి? బహుజనులు సంతోషంగా పులియని రొట్టెల పండుగ ఆచరించినప్పుడు. అంటే వారి ప్రార్థన పరలోకమందున్న పరిశుద్ధ నివాసం అంటే దేవుని సన్నిధి చేరింది. దాని అర్థం ఏమిటి? క్రొత్త నిబంధనలు ఏముందంటే, యోహాను సువార్త 9వ అధ్యాయంలో పాపులు మనవి దేవుడు ఆలకించడు కదా అని ఉంది. పాపులు మనవి దేవుడు ఆలకించడు. వీళ్ళ జీవితాల్లో పులుపు ఉంటే వీళ్ళ ప్రార్థన పరిశుద్ధ స్థలాన్ని చేరిద్దంటారా? వారు పండుగ చేశారు, వారు ప్రార్థన చేశారు, ఆ ప్రార్థన పరలోకానికి చేరిందని దైవ గ్రంథంలో రాయబడింది. ఇదేం అబద్ధం కాదు, అతిశయోక్తి అంతకంటే కాదు, అలంకారం కాదు, ఇది నిజం. కారణం ఏంటంటే ఆ ప్రజలలో ఏమి లేదు, పులుపు లేదు. ఎందుకు రాశాడు దేవుడు ఈ 30వ అధ్యాయంలో ఈ విషయాలంటే, దేవుని పిల్లలమైన మనలో పులుపు ఉండకూడదు, పులుపుండి పండుగలు చేయకూడదు. ఈ పండుగల్లో దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశం మరొకటి ఉన్నది. ఏమిటంటే, దేవుని ప్రజలు భద్రపరచబడి ఉండాలి. భద్రపరచబడి ఉండాలి అంటే కృతజ్ఞత లేని వారుగా ఉండకూడదు. అది దాని అర్థం. దేవుడు వారి పట్ల ఎన్ని మేళ్లు చేశాడో ఆ మేళ్లు వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు, వారి పిల్లలకి చెప్పాలి, మన దేవుడు మన ప్రభు సర్వ సృష్టికర్త నిజమైన దేవుడు మాకెంత మేలు చేశాడు. ఒకప్పుడు మేము ఐగుప్తు బానిసత్వంలో మగ్గిపోయాం, మేము మొర్ర పెట్టాం, మాకు కొరడా దెబ్బలు దొరికాయి, మాకు అన్నం దొరకలేదు, దెబ్బలు తిన్నాం, అన్నం తినలేదు, మాకు అన్నం దొరకలా, మేము బానిసలుగా బ్రతికాము. ప్రభువు మా మొర విని మాకెంత మేలు చేశాడు, మమ్మల్ని విమోచించాడు. ఈ విషయాలు పిల్లలకి చెప్పాలి. నంబర్ 2, వారి మధ్య ఐక్యత. ఇందాక చెప్పాను కదా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని పిల్లలందరూ కూడా ప్రతి పండుగ చేయటానికి వారు యెరూషలేముకి వస్తారు. వారందరి మధ్య ఐక్యత ఉంది, వారందరూ కలిసి పనిచేస్తారు. 3వ లక్షణం, వారిలో ఆనందం. ఒకప్పుడు విషాదం, ఒకప్పుడు విచారం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేద్దాం. దేవుడైన యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలీయులకి పండుగలు ఇవ్వడంలో అనేక ఉద్దేశాలు ఉన్నాయి. క్లుప్తంగా మనం ధ్యానం చేశాం. మరి మనం కూడా ప్రభు మనకు ప్రేమించి అనుగ్రహించిన 52 పండుగలు, 52 ఆదివారాలు ప్రభువును ఆరాధిస్తున్నాం. మనం ఎలా ఆరాధిస్తున్నాం, ఎలా సేవిస్తున్నాం? చివరికి యేసు ప్రభు కాలం వచ్చేసరికి ఆ పండుగలు యూదుల పండుగలు అయిపోయినాయి. దేవునికి స్థానం లేదు, ప్రభు స్థానం లేదు. మరి మన ఆరాధనలో ప్రభు స్థానం ఉందా? ప్రభు ఆనందించేవాడు ఉన్నాడా? మన ఆరాధన బట్టి ఆలోచన చేద్దాం. ప్రభు చిత్తమైతే తర్వాత ధ్యానాలలో ఆ పండుగలు వచ్చి మనం ధ్యానం చేద్దాం. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.